శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2వ తారీఖు వరకు చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం గ్రహస్థితి అనేది ముందుగా చూద్దాం. గ్రహస్థితి రీత్యా గురువు మేషంలో, రాహువు మనం చూసినట్లయితే తను మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. రవి, శని, బుధుడు కలయిక అనేది ఫిబ్రవరి 19వ తారీఖున జరిగిందన్నమాట. ఈ మూడు గ్రహాలు కలిసి వారు ఉన్నటువంటి స్థానం వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నారు. శుక్రుడు, కుజుడు కలిసినటువంటి ప్రభావం అనేది ఈ రెండు గ్రహాలు కలిసి మనకు చూసినట్లయితే వారు మకరంలో కొనసాగుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ వారం అనేది చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. రవి ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తుంటాడో వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శనితో రవి కలిసినటువంటి ప్రభావంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మేషరాశి వారికి పొందగలుగుతారన్నమాట. అవి ఎటువంటి ఫలితం అంటే వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ముఖ్యంగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఎవరైతే న్యూస్ మీడియాలో ఉన్న వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుందన్నమాట. మాస్ మీడియాలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే విద్య అభ్యసిస్తుంటున్నారో, వారు ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉత్తీర్ణత శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి వారు, వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రవి శని కాంబినేషన్ లాభస్థానంలో ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి దుర్వ్యయాన్ని కూడా ఇస్తాడనమాట. అంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వడానికి కారకంగా తయారవుతుంది. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో కేతువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతాడు అనమాట. ఎందుకంటే కేతువు పాపగ్రహం ఎప్పుడైతే షష్టమంలో ఉంటుందో అప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉండగలుగుతుంది. ఈ యొక్క టైం అనేది ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 2 వరకు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ వేరే చోట ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకున్న వారికి, అంటే ఇక్కడ ఉద్యోగంలో అంత అనుకూలంగా లేదు, మనం ఎక్కడన్నా వేరే చోటకి వెళ్ళి ప్రయత్నం చేద్దాము అనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి, ఫిల్మ్ టెక్నీషియన్స్కి, ఫిల్మ్లో ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశి వారికి కొన్ని కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం శుక్రుడు, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది. దీని గురించి నేను చెప్పాను. మేషరాశి వారికి వచ్చినప్పటికీ శుక్రుడు, కుజుడు కాంబినేషన్ అనేది అంత యోగించట్లేదు. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదన్నమాట. యోగ్యాన్ని ఇవ్వడు. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అనేది ఆ చేస్తున్నటువంటి ప్రదేశంలో చిన్న చిన్న అవరోధాలు అనేవి ఎదురవుతాయి అన్నమాట. వాటికి చిన్న పరిహారం కూడా చేసుకోవచ్చు. దానికి ముఖ్య పరిహారం వచ్చేటప్పటికి కుజుడికి పరిహారం అనేది చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కుజుడికి వచ్చేటప్పటికి ప్రతిరోజు సింధూరాన్ని ధరించినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హనుమంతుడిని పూజించినట్లయితే బాగుంటుంది. అలాగే కుజాయ నమః, లేకుంటే కుజగ్రహాయ నమః అని చెప్పి ఒక మంత్రాన్ని, కుజుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించవచ్చు. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటుంది. ఇక రాశి వారికి కొంచెం రెడ్ కలర్ డ్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. దీనివల్ల వచ్చేటప్పటికి జనరల్గా ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. పరిహారాలకు వచ్చేటప్పటికి ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలకి రాహువు దుర్వ్యయాన్ని కలిగిస్తాడు కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అన్నమాట. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు. వృత్తిపరంగా మరియు అదే రాజకీయ చైతన్యం అనేది ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి గ్రహం వచ్చేటప్పటికీ రాహు. అదేవిధంగా గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇక రాశి వారికి అధికమైనటువంటి వ్యయం అనేది ఉంటుంది.
వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు తొందరగా ముడిపడటం అనేది కొద్ది కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారిని పంచమంలో చూసినట్లయితే మనకు కేతువు, ఇది సంతాన సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టాలను కూడా కలిగించగలుగుతుంది. మరియు అదేవిధంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో ఇక్కడ మనం చూసినట్లయితే కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ యొక్క రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో ఏ రాశికైనా సరే భాగ్యస్థానంలోకి రావటం అనేది అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. అంటే వృత్తిపరంగా కానీ లేకపోతే అనుకున్న పని సరైన సమయానికి జరగకుండా ఉండటానికి ముఖ్య కారకుడు కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేసేటప్పుడు ధనక్షయ కారకుడుగా కూడా మారిపోతుంటాడు అన్నమాట. అంటే డబ్బు వస్తుంది కానీ డబ్బును అదేవిధంగా ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతుంటుంది. రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తి అనేది ఉంటుంది. వృత్తి నుంచి అంటే మిమ్మల్ని జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్నా సరే ఫోన్ చేసి ఉద్యోగం ఉందని చెప్పి పిలుస్తారు. డబ్బు అనేది ఆ విధంగా రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఖర్చు అవటం అనేది కూడా జరుగుతుంటుంది అన్నమాట. ఇక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. కుజుడి యొక్క దృష్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సింహం మీద ఉందన్నమాట. మనకు అష్టమ దృష్టి చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఇది చతుర్థ స్థానం అయిందన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ కుజుడి యొక్క దృష్టి అనేది అష్టమం మీద ఉన్నది కాబట్టి ఇది చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలు నమ్మవద్దు. దొంగ స్వామీజీలని నమ్మి వారిని నమ్మి వారిని ఎక్కువగా ఫాలో అవ్వకుండా ఉండటం అనేది ముఖ్యం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కొత్తగా ఏదైనా ల్యాండ్స్ కానీ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసేటప్పుడు 1-2 సార్లు మీరు పరిశీలించే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా క్లియర్ కట్గా ఉందా లేదా అని చెప్పి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉందంటే రాశి విద్యార్థులు గురువు బలం అనేది వృషభ రాశి వారికి చాలా తక్కువగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి వృషభ రాశి వారు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి. ఇటువంటి విషయాల్లో అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడే, కాకపోతే పంచమంలో కేతు బాగాలేడు, గురువు బాగాలేడు అన్నమాట. ఈ యొక్క 2 ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి రావడానికి కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. పిల్లలు ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రీ దేవుని పూజించడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా గురువారం పూట సాయిబాబా దర్శనం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలి. పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వచ్చేటప్పటికి కేతు అవరోధం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. లేకుండా ఉంటే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కేతు గ్రహ జపాన్ని చేసుకోవచ్చు వారే సొంతంగా. లేని పక్షంలో వారు వినాయకుడిని ఆరాధించినట్లయితే మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో కుజుడు, భాగ్యస్థానంలో రవి, 2 అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాజ్యస్థానంలో రాహువు, ఇది రాహువు రాజ్యస్థానంలో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ గురువు యోగ్యాన్ని ఇవ్వకపోతున్నాడు అనమాట. ఇది గురువు మంచి స్థానంలో ఉన్నందువలన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా మిథున రాశి వారికి కొంచెం అనుకూలించే విధంగా గోచరిస్తున్నటువంటి సమయం. కాకపోతే ఇక రాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి చూస్తుంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి అనేది తృతీయం మీద ఉంది. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కానీ మీరు ధైర్యంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. దీనికి కారణం ఎందుకంటే కుజుడు అష్టమంలో యోగించడు, ధన క్షయకారకుడుగా ఉంటాడు, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టిస్తుంటాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో తన యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద ఉందన్నమాట. అంటే తన యొక్క దృష్టి అనేది కరెక్ట్గా కేంద్రీకృతమైనది. ఎక్కడ కేంద్రీకృతమైందంటే ఇది ధనస్థానం, కుటుంబ స్థానం మీద ఎక్కువగా ఉంది కుజుడి యొక్క దృష్టి. ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ధనస్థానం మీద ఉంటుందో పిల్లల గురించి ప్రయత్నాల్లో అంత పాజిటివ్నెస్ ఇవ్వదు. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. కోపాన్ని తగ్గించుకోవాలి. అష్టమంలో కుజ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా మనం మిగతా విషయాలు మనం చూసినట్లయితే రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా యోగించట్లేదు మిథున రాశికి. అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా గోచరిస్తున్నది.
స్థిరచరాస్తులు కొనుగోలు, ఆస్తులు కొనుగోలు కానీ, లేకపోతే మీ తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి కానీ, తండ్రి గారి తరపు బంధువుల నుంచి రావాల్సినటువంటి మద్దతు విషయంలో కానీ అంత సంపూర్ణంగా ఉండదు. దీనికి కారణం ఏమిటి అంటే రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగకారకుడు కాదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. రవి శని ఆది శత్రువులు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు యోగించట్లేదు. ఆ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క నెల ఏదో ఫిబ్రవరి నెల మొత్తం ఆ రవి శని యొక్క ప్రభావం అనేది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఆ యొక్క స్టార్ట్ అయిన మొత్తం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి గురువు యొక్క బలం అనేది ఉంది. కాకపోతే లక్ గురించి మీరు ముఖ్యంగా కొన్ని పరిహారాలు అయితే చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా స్టెబిలైజేషన్ అనేది ఉండాలి. లక్ అనేది ఫేవరబుల్ అవ్వాలంటే భాగ్యస్థానం అనేది చాలా ముఖ్యం. భాగ్యస్థానంలో రవి అనుకూలత లేకపోతే లక్ అనేది సరిగా రాదన్నమాట విద్యార్థులకి. సో కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించాలి. ఆదివారం పూట ముఖ్యంగా సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని తామ్ర పాత్రలో సమర్పించినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా లక్ ఫేవరబుల్గా లేకుండా ఉంటే ఏదైనా కొత్తగా ఆరంభించాలనుకున్న వారికి రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా వచ్చేటప్పటికి అటువంటి ఫలితాన్ని అటువంటి రెమెడీనే చేసుకోవచ్చు. అలాగే సూర్యారాధన అనేది చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడిని అధికంగా పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలత లేదు కాబట్టి వీరు సింధూరాన్ని ధరించినట్లయితే వైవాహిక జీవితంలో ప్రశాంతత, ధనక్షయాన్ని కొంచెం తగ్గించుకోవడానికి కారకంగా కూడా ఉండగలుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే పోయిన వారం ఎలా ఉందో ఇంచుమించు కొంచెం అలా ఉండే విధంగా ఉంది. ఇక రాశి వారికి కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వగలుగుతాడు ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వడు. శని యొక్క అష్టమ శని ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా గోచరిస్తున్నది. రవి శని కలిసి ఇద్దరు అష్టమంలో సంచారం చేసేటప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రంలో రాసి ఉందన్నమాట. మరియు అదేవిధంగా రవి శని యొక్క దృష్టి మనం చూసినట్లయితే కరెక్ట్గా సప్తమ దృష్టి ధనస్థానాన్ని చూస్తున్నారన్నమాట. ధనస్థానాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే అధికమైనటువంటి ధనవ్యయం అనేది ఎక్కువగా జరిగే విధంగా ఉంటుంది. ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చూడాలంటే కేతువు అష్టమంలో తృతీయంలో ఉన్నప్పుడు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక రాశి వారికి. కర్కాటక రాశి వారికి కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మనం చూసుకున్నట్లయితే ధనక్షయం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. డబ్బు కోసం డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా గోచరిస్తున్నది. అలాగే రాహు భాగ్యస్థానాల్లో అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఓన్లీ రాహు కొన్ని స్థానాల్లోనే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటక రాశి వారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఇక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేది చూద్దాం. అష్టమంలో ఉన్నటువంటి రవి శని ఇద్దరు అనుకూలంగా లేరు. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ధనాధిపతి అయినటువంటి రవి అష్టమంలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా జీవిత భాగస్వామి ఆరోగ్యం, శరీరంలో వేడి, ఉష్ణాన్ని కలిగించగలుగుతాడనమాట. ఆరోగ్యరీత్యా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి సూర్యారాధన అనేది చేయాలి. సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయటం. అదే ఉదయం పూట వచ్చినప్పటికీ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో రవి హోరా సమయంలో సూర్యారాధన చేయటం. అదేవిధంగా అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే తామ్ర పాత్రలో సమర్పించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా తాగేటప్పుడు నీళ్ళను కూడా రాగి పాత్రలో తాగినట్లయితే రవి యొక్క అనుగ్రహత పొందడం అనేది జరుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో కూడా కొంచెం మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంటాడు. సింధూరాన్ని ధరించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. ఆ యొక్క ప్రయత్నాలు అనేవి చేయాలనుకున్నప్పుడు
కొంచెం టైం బెటర్మెంట్ టైం మీ యొక్క జాతకరీత్యా కూడా ఒకసారి సరి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలా విధంగా విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకి గురుబలం అనేది అంత కరెక్ట్గా లేదన్నమాట. అష్టమలో శని ప్రభావం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి వీరు విజయాన్ని సాధించగలుగుతారు. కాకపోతే వీరు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే కేతువు ఇక రాశి వారికి తృతీయంలో ఉన్నాడు. దానివల్ల వచ్చేటప్పటికి కొంచెం కష్టపడితే విజయాన్ని పొందగటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. ప్రతినిత్యం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గాయత్రి జపాన్ని చేసుకుంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సింహరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి షష్టమంలో కుజుడు శుక్రుడు యొక్క సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని అవరోధాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. సప్తమంలో ఉన్నటువంటి రవి శని అంత యోగ్యాన్ని ఇవ్వరన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి సింహరాశి వారి మీద కరెక్ట్గా వచ్చేటప్పటికి 90 degrees యాంగిల్లో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా సప్తమాన్ని చూస్తాడు కాబట్టి తన యొక్క దృష్టి రవి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో అధికమైనటువంటి ఉష్ణాన్ని అలాగే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవ్వటం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని మాట్లాడినట్లయితే సింహరాశి వారికి విజయాన్ని పొందటం అనేది సాధించగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో కుజుడు సంచారం జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా అనుకూలతను పొందగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయం అనేది పొందగలుగుతారు. ఆ యొక్క విజయంలో వచ్చేటప్పటికీ డబ్బు అనేది కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది. ఇక సింహరాశి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి కేతువు కుటుంబంలో చిన్న కలతలను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరియు అలాగే జీవిత భాగస్వామితో అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కొద్దిగా జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. కుటుంబంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారిని మనం గమనించినట్లయితే సింహరాశి వారికి వచ్చేటప్పటికి కరెక్ట్గా సప్తమంలో వచ్చేటప్పటికి శని, అష్టమంలో రాహు, భాగ్యస్థానాల్లో గురుబలం అనేది వీరిని కాపాడబోతుంది. ఇక రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురువు అనుకూలించబోతున్నాడు అన్నమాట ఇక రాశి వారికి. గురువు యొక్క బలరీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు పొందడం అనేది జరుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తిలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి సరైనటువంటి స్థానంలో లేడు. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ఎలా ఉంటుందంటే వృత్తిలో కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ ఏదో ఒక అవరోధం అనేది కొత్త ప్లేస్లో ట్రావెలింగ్లో కానీ అలాగే చేస్తున్నటువంటి ప్రయాణంలో కానీ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు అన్నమాట. ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే విద్యార్థులు కూడా ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది విద్య అయిపోయిన తర్వాత. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తూ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలించేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. గురువు సక్సెస్ అనేది సాధించడానికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు అన్నమాట. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఇక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కేతువు సరైనటువంటి స్థానాలు లేడు. ఇది వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. రాహుకేతువులు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాహుకేతువులు ఇద్దరికీ వచ్చినప్పటికీ దుర్గాదేవి ఆరాధన చేయాలి. అలాగే వినాయకుడిని పూజించినట్లయితే కేతుగ్రహ ఆరాధన సరిపోతుంది. సప్తమంలో మనం చూసినట్లయితే శని, రవి ఉన్నారన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు ఆదిశత్రువులైనటువంటి శని, రవి సప్తమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. ఎటువంటి ఫలితాలు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మాట్లాడేటప్పుడు జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెసులుకోవాలి. అలాగే ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా మెసులుకోవాలన్నమాట. వీరు
సూర్యారాధన చేయొచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కుజుడు, షష్టమంలో రవి. సో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం రవి షష్టమంలో శనితో కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం, పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందనే చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణం చేసేటప్పుడు కానీ అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవి, శని ఇవ్వగలుగుతారన్నమాట. ఇది చాలా అనుకూలమైనటువంటి కాంబినేషన్. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అనుకూలిస్తుంది అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్న విషయాలు అనుకూలించే విధంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి రవి, శని ఇద్దరు కలిసి వచ్చేటప్పటికి పీపుల్ అట్రాక్షన్ని గ్రాబింగ్గా ఉంటారన్నమాట. అంటే జనాకర్షణను పెంపొందించడానికి శని, రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సాధించగలుగుతారు. అలాగే పేరు ప్రతిష్టల గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సఫలీకృతం అవ్వగలుగుతారు. మరియు వాటితో పాటు ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి ఈ యొక్క నెలలో అండ్ ఈ వారంలో ఉన్నట్లయితే ఈ యొక్క కాంబినేషన్ అనేది రవి, శని కలిసిన కాంబినేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి మంత్లో. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఆదిశత్రువులైనప్పటికీ పాప స్థానంలో ఉన్నందువలన ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వ్యాపార రీత్యా, వృత్తిరీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రాశి వారికి ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఏమిటి అంటే కేతువు జన్మ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు సప్తమంలో రాహువు, అష్టమంలో గురుబలం అనేది తక్కువగా ఉంది. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. గురుబలం అనేది తక్కువగా ఉన్నందువల్ల సఫలీకృతం కాగలుగుతారు, కానీ వీరు కొద్దిగా ఎక్కువగా చదవాలన్నమాట. అంటే ఎందుకంటే లక్ ఫ్యాక్టర్ అనేది కొద్ది తక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం కూడా మనం చెప్పాలంటే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా అస్తంగత్వం పట్టాడు ఇక్కడ మనం చూసినట్లయితే. సో శుక్రుడు, కుజుడు కలిసిన కాంబినేషన్ పంచమంలో ఉన్నా సరే కన్యా రాశి వారికి అంత యోగించదు. కాబట్టి ఈ విద్యార్థుల మటుకు కొద్దిగా కష్టపడి చదవాలి. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ రాహువుకి, కేతువుకి పరిహారం అనేది చేసుకోవాలి. కేతువు జన్మరాశిలో సంచారం చేస్తుంది. గురువు కూడా సరైనటువంటి స్థానంలో లేడు కాబట్టి గురువుకి వచ్చేటప్పటికి ముఖ్యంగా సాయిబాబాని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువుకి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి వినాయకుడి ఆరాధన అనేది చేయాలి. అలాగే రాహు సప్తమంలో ఉన్నాడు, అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. జీవిత భాగస్వామితో కానీ ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ అంత అనుకూలంగా ఇవ్వట్లేదు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి. పంచమంలో ఉన్నటువంటి కుజుడు, శుక్రుడు వచ్చేటప్పటికి యోగకారకంగా లేరు కాబట్టి వీరు కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. వ్యాపారస్తులకి ముఖ్యంగా చెప్పాలంటే సింధూరాన్ని ధరించాలన్నమాట ప్రతిరోజు. కుజుడు అనుకూలత పొందడం కోసం, ఎందుకంటే రెడ్ కలర్ సింధూరం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫేవరెట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. మిగతా విషయాల గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కొన్ని చిన్న సింపుల్ రెమెడీస్ అనేది చేసుకున్నట్లయితే ఈ వారం కూడా ప్రశాంతంగా గెలుస్తుంది అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. తులారాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి అంత యోగకారకమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు, కేతువు వచ్చేటప్పటికి పారమార్థిక చింతన కలిగిస్తాడు అన్నమాట. దైవభక్తిని కలిగించేటువంటి స్థానాల్లో కేతువు, షష్టమంలో వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. శత్రుస్థానాల్లో రాహు ఉన్నందువలన వీరికి వచ్చేటప్పటికి శత్రు విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఒక రకంగా అనుకూలంగా ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగాల్లో కూడా అనుకూలత పొందగలుగుతారు. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నందువలన గురువు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నదన్నమాట. జన్మరాశి మీద ఉన్నందువలన వీరికి వచ్చేటప్పటికి ఆరోగ్యంలో అనుకూలత పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే విద్యా రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు, అంటే పుస్తక రంగం ముద్రణ కానీ లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారితో పాటు చెప్పాలి అంటే ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. షష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి మాంస దుకాణాల వారికి అనుకూలంగా ఇచ్చే విధంగా ఉంటాడు. చతుర్థంలో వచ్చేటప్పటికి విద్యార్థులకి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కుజుడు, శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుందో
అటువంటి ప్రభావాన్ని ఇస్తుందన్నమాట. నూతన గృహ కొనుగోలు కానీ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వారిని నమ్మేటప్పుడు వారు ఎటువంటి వారు అనే విధంగా నమ్మాలి. దొంగ స్వామీజీలని నమ్మి మోసపోవటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. కుజుడు శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పుడు, కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగాన్ని ఇవ్వడం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పంచములో ఉన్నటువంటి రవి కూడా యోగాన్ని ఇవ్వడం పుత్రక్షయ కారకుడుగా తయారవుతాడు. ఇంట్లో పిల్లలకి అనారోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. సంతాన సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. పంచములో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడం, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడు కాంబినేషన్ కూడా ఈ రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. విద్యా సంబంధితమైన విషయాల్లో కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఈ వారం చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులతో పాటు ఉద్యోగులకు వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాతే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. రవి యొక్క స్థానం మార్పు అనేది నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. అప్పుడు నుంచి ఈ రాశి వారికి కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. రాహుకేతుల ప్రభావ రీత్యా ఈ యొక్క సంవత్సరం కూడా రాబోతున్నటువంటి మే 1వ తారీఖు వరకు ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత కూడా ఉన్నది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో లాభించే విధంగా ఉంది ఈ రాశి వారికి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేది వారాంతంలో కొంచెం ముడిపడే విధంగా ఉంటుంది. కాకపోతే రవి కుజుడు అంత అనుకూలంగా లేరు కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన చేయటం, వాటితో పాటు వీరు ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి హనుమంతుడిని పూజించడం, సింధూరాన్ని ధరించడం అంతే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలత కోసం సూర్యారాధన అనేది చేయాలి, సూర్యగ్రహ ఆరాధన చేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పచ్చు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు, కుజుడు శుక్రుడు కాంబినేషన్ అనేది ఈ వారం కూడా వీరిని బాగా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ రీత్యా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనులను విజయాన్ని సాధించగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది వీరిని చాలా విధాలుగా కూడా సపోర్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కాకపోతే ఆరోగ్య రీత్యా మటుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి శని కలిసినటువంటి కాంబినేషన్ చతుర్థంలో ఉందన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి రవి శని కలిసినటువంటి కాంబినేషన్ రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణంలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళాలి. గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ధనక్షయకారకమైనటువంటి స్థానాల్లో రవి శని కలిసి ఉన్నారు. అర్ధాష్టమ శనిలో రవి శని ఒక్కటే ఎక్కువగా ప్రభావం చూపించగలుగుతున్నాడు అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎడిషనల్గా రవి కూడా కాంబినేషన్లోకి రావటం అనేది ఈ యొక్క రాశి వారికి కొంచెం ప్రతిబంధకంగానే ఉంటుందన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వడు. కాకపోతే కేతువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వృత్తిపరంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. వాటన్నిటికన్నా ముందుగా కుజుడు ఈ రాశి వారికి యోగ్యకారకుడు. విద్యార్థులు గురువు యొక్క బలం అనేది ఈ రాశి వారికి తక్కువగా ఉంది. ఆ యొక్క ప్రభావం అనేది కూడా వీరి మీద ఎక్కువగా ఉంది. కాకపోతే కుజుడు యొక్క ప్రభావం అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వారం కూడా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయగలిగితే దానిలో సాధించగలుగుతారు. అలాగే రాజకీయ అనుకూలత కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాతకాలను కూడా ఒకసారి పరిపూర్ణంగా పరిశీలించుకొని అనుకూలమైనటువంటి గ్రహస్థితి వారి యొక్క దశ అంతర్దశల్లో కూడా కరెక్ట్గా కలిసి వచ్చినట్లయితే వారికి కంపల్సరీగా మంచి యోగాన్ని పట్టించగలుగుతూ కుజుడు రాజ్యయోగ కారకుడు అన్నమాట. రాజ్యాన్ని ఇవ్వగలుగుతాడు, ఒక మంచి పొజిషన్ ఇవ్వగలుగుతాడు, ఒక లీడర్గా మార్చగలుగుతాడు అన్నమాట. అటువంటి స్థానాల్లో కుజుడు వచ్చినప్పుడు అది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చాడన్నమాట. కుజుడు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు భూమి సంబంధితమైనటువంటి రియల్ ఎస్టేట్ పనుల్లో చాలా వరకు పాజిటివ్గా జరుగుతుంది. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు అనేవి చాలా వరకు సాల్వ్ అవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. కాకపోతే స్త్రీలతో ఈ రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా
అన్య పురుషుడితో కానీ అన్య స్త్రీతో కానీ ఈ యొక్క రిలేషన్షిప్స్ అనేవి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు శుక్రుడు రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు ఒకటి సౌమ్యంగా ఉండేటువంటి గ్రహం అయితే కుజుడు రజోగుణ కారకుడు అన్నమాట. సత్వగుణ కారకుడు అనేటువంటి శుక్రుడు, రజోగుణ కారకుడు అనేటువంటి కుజుడు కాంబినేషన్ కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకువెళ్ళేటువంటి ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. స్థిరచరాస్తి కొనుగోలులో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఓవరాల్గా వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులైతే మటుకు కాన్సన్ట్రేట్ చేసి చదవవలసినటువంటి పరిస్థితి అనేది కనపడుతూ ఉందన్నమాట. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది రవిగ్రహ ఆరాధన, సూర్యగ్రహ ఆరాధన, అలాగే సూర్యనారాయణ స్వామిని పూజించడం, అర్ఘ్యాన్ని సమర్పించడం తామ్రపత్రంలో. అదేవిధంగా శనికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికి సాయిబాబా ఆరాధన కానీ లేకుండా ఉంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేయొచ్చు గురుగ్రహ అనుకూలత కోసం. అదైతే ముఖ్యం అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రవిగ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రవి తృతీయంలోనే యోగకారకుడు అన్నమాట. అలాగే శని కూడా కలిసిన కాంబినేషన్లో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలిస్తుంది ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికీ ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు మీరు మూవ్ చేయగలిగితే ఈ యొక్క నెలలో అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. రవి యోగ్యత వల్ల ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం ఎక్కువగా అప్రైజల్ రావటం, అంటే కొంచెం ఎక్కువ ఇంక్రిమెంట్ రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. 10 మందిలో ఉన్న గుర్తింపు పొందగలుగుతారో, మన్నాలను పొందగలుగుతారన్నమాట. అంటే 10 మందిలో గుర్తింపు పొంది వాళ్ళు పడగలుగుతారు. ప్రమోషన్స్తో పాటు సత్కారాలు జరగటానికి కూడా రవి యోగ్యకారకుడు. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని ప్రతికూలతను కూడా ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో వివాహ జీవితంలో అలాగే పిల్లల యొక్క ఎదుగుదలలో కొన్ని కష్టాలని కలిగిస్తూ ఉంటాడన్నమాట. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్, సివిల్స్ మరియు అలాగే డాక్టర్స్ కోసం ఎవరైతే ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ, ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా గురువు యోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉన్నాడు. రవి కూడా సక్సెస్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇప్పుడు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా వీరు ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో రాహు అనుకూలంగా లేడు. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఉద్యోగపరంగా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు విజయాన్ని సాధించగలుగుతారు. దానికి ముఖ్య కారణం రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఇప్పుడు ట్రై చేసినట్లయితే కంపల్సరీగా ఉద్యోగంలో ఒక విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ధనక్షయకారకమైనటువంటి గ్రహమైనటువంటి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ కుజుడు యొక్క స్థానం అనేది ధనస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా నోటి దురుసు తగ్గించుకొని మాట్లాడినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత అనేది కూడా బాగా ఏర్పడగలుగుతుంది. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని నా యొక్క అర్థం. అదేవిధంగా కొత్తగా స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలకి నమ్మద్దు. మోసపూరితమైనటువంటి దొంగ స్వామీజీల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా మనం చూసినట్లయితే కుజుడు ఎవరికైతే ముఖ్యంగా
వివాహ జీవితంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. అలాగే అన్ని పురుషుడితో కలవటానికి ఈ యొక్క గ్రహం అనేది ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. దాంతోపాటు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనం మిగతా చూసినట్లయితే రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వినాయక ఆరాధన చేసినట్లయితే కేతుగ్రహ ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉండదన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మకర రాశి వారికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. గోచార రీత్యా మనం చూసినట్లయితే మకర రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. మరియు అదేవిధంగా ధనస్థానంలో రవి వచ్చినప్పటికీ ఉన్నాడు. అదేవిధంగా చతుర్థంలో గురువు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. ఇది రాజకీయ రంగంగా అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. అదే ధైర్యంగా చేసేటువంటి పనుల్లో ఈ రాశి వారికి విజయాన్ని పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు యోగ్య కారకుడు కాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ధనక్షయ కారకుడుగా ఉంటాడన్నమాట. డబ్బు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించగలుగుతాడు. అదేవిధంగా ఇక రాశి వారికి ధనస్థానంలో రవి ఎప్పుడైతే ఉంటాడో ఉద్యోగపరంగా అదేవిధంగా మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శని కూడా ఏలినాటి శని ప్రభావం కూడా రాబోతున్నటువంటి సంవత్సరంలో వీరి నుంచి దూరం అవ్వబోతున్నది. 2025 మే 29వ తారీఖు తర్వాత ఏలినాటి శని ప్రభావం నుంచి మకర రాశి వారు కూడా బయటికి రాబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనగా గోచరించట్లేదు. దీనికి కారణం జన్మరాశిలో సంచారం చేసినటువంటి కుజుడు యోగకారకుడు కాదు. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని రవి ఇద్దరు కూడా యోగకారకుడు కాదనమాట. పాపగ్రహమైనటువంటి రవి ధనస్థానంలో ఉన్నప్పుడు పాపస్థానంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా మారిపోతాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. శరీరంలో అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది అన్నమాట. అంటే చేసేటువంటి పనిలో ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అవ్వటం అనేది జరుగుతుంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క దృష్టి సప్తమ దృష్టి అష్టమ దృష్టి ఈ రెండు దృష్టుల వల్ల వచ్చేటప్పటికి వైవాహిక జీవితం మీద ప్రభావం చూపించే విధంగా ఉంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే చతుర్థ దృష్టి అనేది కూడా ఉంది. చతుర్థ దృష్టి అష్టమ దృష్టిలో మనం చూసినట్లయితే విద్యార్థులకు వచ్చేటప్పటికే ముఖ్యంగా చెప్పాలంటే గురువు మీద కుజుడి యొక్క దృష్టి అనేది కేంద్రీకృతమైందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. రాహుగ్రహ అనుకూలత వల్ల ఈ రాశి వారు ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మరి అదేవిధంగా ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికీ స్థానచలనం గురించి నూతన ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నెలలో ఫిబ్రవరిలో అంత అనుకూలంగా ఉండదు. మార్చి మధ్య నుంచి ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ లేకంటే వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా మార్చి 15వ తారీఖు తర్వాతే ఎప్పుడైతే రవి మీన సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు కూడా. కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? ఇప్పుడు కుజుడు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు లేనందువలన వీరు సింధూరాన్ని ధరించవచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం. అలాగే కుజగ్రహ ఆరాధన కుజుడికి ముందు ఒక దీపాన్ని వెలిగించవచ్చు. సాయంకాలం పూట చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రవిగ్రహ ఆరాధన అనేది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది అన్నమాట. సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. సూర్య నమస్కారాలు చేయవచ్చు. అదేవిధంగా ఉదయం పూట 6 నుంచి 7 గంటల లోపల రవి హోరా సమయంలో వీరు ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు గురుగ్రహ అనుకూలత కోసం ముఖ్యంగా గాయత్రి మంత్ర జపాన్ని పఠించటం అదేవిధంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? పోయిన వారం కన్నా ఈ వారం ఎలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో రవి సంచారం అనేది జరుగుతుంది. శనితో బుధుడితో కలిసిన కాంబినేషన్ అన్నమాట ఇది. జన్మరాశిలో శని
వీరికి వచ్చేటప్పటికి మానసిక చింతకి గల కారకంగా తయారవుతాడు. ఎందుకంటే తృతీయ దృష్టి మూడో ఇంటిని చూస్తాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి తను రాజ్యస్థానాన్ని కూడా చూస్తాడనమాట. దీన్ని త్రిపాద దృష్టి అంటారు. త్రిపాద దృష్టితో చూసినప్పుడు రాజ్యస్థానం మీద చూసినప్పుడు ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు. చేసేటువంటి వృత్తిలో ఏదో ఒక అవరోధం మనకి కలగటానికి కారకంగా తయారవుతాడు. అలాగే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది ఇక రాశి వారికి. అలాగే అష్టమంలో కేతు అనేది ఎక్కువగా సంచారం జరుగుతున్నది. దీనివల్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలకి కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇది స్త్రీలకి అష్టమంలో కేతుగ్రహ సంచారం అనేది అంత ఎక్కువగా యోగ్యాన్ని ఇవ్వదు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, అలాగే శని, బుధుడు వచ్చేటప్పటికి ధనక్షయ కారకుడుగా తయారవుతారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మానసిక చింతన తగ్గించుకోవాలి. సూర్యారాధన చేసినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉండగలుగుతుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానాల్లో శుక్రుడు కుజుడు ఉన్నాడు. అంటే 12వ ఇంట్లో శుక్రుడు కుజుడు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం. శుక్రుడు కుజుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఇది కూడా కుజుడు కూడా యోగ్యాన్ని ఇవ్వడు. శుక్రుడు ఒక్కటిగా ఉంటే మంచి బలాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. కానీ కుజుడితో కలిసినప్పుడు శుక్రుడు బలాన్ని ఇవ్వడం అన్నమాట. ఈ యొక్క విషయం అనేది శాస్త్రంలో ఉంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. శుక్రుడు కుజుడు కలిసి 12వ ఇంట్లో ఉన్నప్పుడు ధనక్షయ కారకంగా తయారవుతాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి వీరు చేయాల్సినది ముఖ్యంగా సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సూర్యారాధన చేసేటప్పుడు సూర్య భగవానుని, లక్ష్మీనారాయణ స్వామిని, అలాగే సూర్యనారాయణ స్వామిని వచ్చేటప్పటికి ఎర్రటి పూలతో పూజించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా సామరస్యంగా ఉంటుంది. ధనం అనేది నిలుస్తుంది. వైవాహిక జీవితంలో మానసిక ప్రశాంతత అనేది కూడా పొందగలుగుతారన్నమాట. దైవారాధన మించినటువంటి ఉత్తమమైనటువంటి పరిష్కారం అనేది లేదన్నమాట. సో కాబట్టి చెప్పినటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని పూజించినట్లయితేనే సరిపోతుంది. మరియు అధికమైనటువంటి పరిహారాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇక రాశి వారికి ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు కేతువు ఇద్దరు వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వారం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావాలి అంటే వారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలన్నమాట. ఇక రాశి వాళ్ళు బాగా కష్టపడి చదివినట్లయితే గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపాన్ని ఆరాధన చేయటం, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం, గురువారం పూట ఎల్లో కలర్ మిఠాయిలు బయట దొరికేటువంటి మిఠాయిల్ని వీధిలో పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేకపోతే ఆ దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకు కానీ మీరు దానం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. గురుగ్రహ అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. గురువు యొక్క బలాన్ని పెంచగలుగుతుంది. జాతక రీత్యా, గోచార రీత్యా చెప్పాలంటే జాతక రీత్యా కూడా. మీనరాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఇక్కడ వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. దీనికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే కొన్ని అనుకూలంగా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం కుజుడు శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలని ముందుకి వెనక్కి బేరీజు వేసుకొని ఎక్కువగా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని రాహు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని వడ్డీ వ్యాపారానికి, పుస్తక ముద్రణ సంఘంలో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి గురువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. విద్యార్థులకు మంచి యోగకారకమైనటువంటి స్థానంగా కూడా చెప్పచ్చు. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలను గురి చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇక రాశి వారికి కుజుడు శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. వీరు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్
మరి అలాగే మిషనరీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, డ్రైవింగ్ రిలేటెడ్ సెక్టార్స్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నప్పుడు ధనాన్ని పెంపొందించగలుగుతాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కుజుడు, శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి 1000 స్థానాల్లో వచ్చేటప్పటికి రవి, శని, బుధుడు ఈ 3 గ్రహాలు ఉన్నాయన్నమాట. రవి, శని, బుధుడు 3 గ్రహాలు ఎప్పుడైతే 1000 స్థానంలో కలిసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాకపోతే విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వగలుగుతుందన్నమాట 1000 స్థానంలో ఉన్నటువంటి రవి, శని ఎప్పుడైతే 1000 స్థానంలో ఉంటారో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వగలుగుతున్నాడు ఇక రాశి వారికి. ఈ యొక్క వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన పొజిషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అలాగే ఈ కొత్తగా ఎంసెట్ గురించి కొని లేకుండా ఉంటే జిప్మర్, ఎయిమ్స్ వీటి గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేవి బాగా పెంపొందించగలుగుతాడు కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అకౌంటింగ్స్లో కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు మిగతా విషయాలైనటువంటి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి బాగా హెచ్చుగా ఉండగలుగుతాయి. వాటిలో అనుకూలతమైనటువంటి ఫలితాలు కూడా పొందగలం అనేది జరుగుతుందన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. ఇక రాశిలో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. జన్మరాశిలో రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్గాదేవిని పూజించాలి. కేతువు గురించి వచ్చినప్పటికీ వినాయకుడి అనుగ్రహత కోసం వినాయకుడి ఆరాధన అనేది చేయాలి. ఇప్పుడు ఇక రాశి వారికి రవి, శని, బుధుడు ముగ్గురు అనుకూలంగా లేరు. బుధుడు అనుకూలంగా 1000 స్థానంలో అనుకూలంగా ఉన్నప్పటికీ రవితో కలిసినప్పుడు మౌఢ్యమంలోకి వెళ్తాడు. కాబట్టి రవికి, శనికి వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి, లేకుంటే సూర్యనారాయణ స్వామికి పూజించాలి. సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని తామ్రపత్రంలో సమర్పించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థులకు వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, విజయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది.